జరక్క ఒక పెళ్లి జరిపిస్తున్నానండి. 10,000 సంభావన వస్తుంది పెళ్లి చేపిస్తే. అయ్యా పెళ్లి కూటుకుని తీసుకురండి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీది. పెళ్లి కుమారుని తీసుకురమ్మంటే తండ్రి గారు వచ్చారేమిటి? నేను పెళ్లి కుమార్ తండ్రిని కాదు. ఓహో మేనమావా? నేను పెళ్లి కుమారుడు మేనమామ కాదు స్వామి. ఓ బాబాయ్ ఉంటావు. సరే పెళ్లి కుమారుని తీసుకురా. నేనే పెళ్లి కొడుకుని. దీనమ్మ ఎదవ జీవితం. ఏజుబారు పెళ్లి చేస్తున్నా అని తెలిస్తే మా అగ్రహారం పెద్దలు పండబెట్టి పాలు బిదుకుతారు నాకు. అయినా దరిద్రుడా నువ్వు తగలబడ్డావే. పేరు పెళ్లి కూతురు ఆచారం. ఇంకానేమో బాగుంది ఆచారం, పాటి మీద తీసుకురాలేదు. అయినా పుచ్చకాయ ఏమిట్రా? అంటే ఎండాకాలం కదా చల్లగా ఉంటదని. ఇంకా నయం చెడ్డీలో అంత ఐసు గడ్డేసుకు రావాల్సింది. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే. అడవి జంతువులు డాన్స్ చేసుకుంటే చూడాలని కోరికగా ఉండేది. ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది.